మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, వరుసగా ఏర్పడిన వాయుగుండాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అవి బలహీనపడినప్పటికీ కూడా వర్షాలు అనేవి వదలని పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తారు నుంచి 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు రాయలసీమ ప్రాంతాలు అయినటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం వంటి ప్రాంతాల్లో సైతం కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గత 3 వారాల నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తూనే ఉన్నాయి. గత 3 వారాల్లో చూసుకున్నట్లయితే కనుక 2 వాయుగుండాలు అయితే ఏర్పడడం జరిగింది. దాంట్లో ఒకటి రీసెంట్ గా ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికీ కూడా పంట పొలాలన్నీ కూడా నీటిలో మునిగిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం చాలా తీవ్రత చూపిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, అలాగే పార్వతీపురం మన్యం, అంతేకాకుండా విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. ఎప్పటికీ సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక చాలా మట్టుకు గ్రామాలు చేరుకోలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరొక వైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా చూసుకున్నట్లయితే కనుక నదుల్లో నీటి మట్టాలు అమాంతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు అనేవి కూడా పొంగిపొరులుతూ ఉన్నాయి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రహదారులు అన్ని కూడా చాలా మట్టుకు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రాకపోకలకు సైతం కూడా తీవ్ర ఇబ్బంది అనేది ఏర్పడింది. ఏదేమైనప్పటికీ రాగల 2 రోజుల పాటు కూడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలెవరూ కూడా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదు. చెట్ల కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రైట్ జార్జ్.